అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. ఆ అబ్బాయిది వచ్చేసి ఈదల చెరువుపల్లి. మార్నింగ్ 6 గంటలకు యాక్సిడెంట్ అయ్యేసి బులోరో వచ్చి 2 వీలర్ని గుద్దింది. గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లికి తీసుకొని వస్తే ఇక్కడ ఏ ట్రీట్మెంట్ లేకుండా జస్ట్ 3 కుట్లు వేసి ఎత్తుకొని వెళ్ళిపోయి తిరుపతికి అంటారు. ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని వెళ్ళిపోయే లోపల ఒక ప్రాణం పోయింది. ఇది కాకుండా లాస్ట్ 2 మంత్స్లో మా డాడీది డెత్ ఒకటి జరిగితే పోస్ట్ మార్టం కానీ సిటీ తీసుకొని వచ్చినాం. పోస్ట్ మార్టం కానీ తీసుకొని వస్తే 2.5 పైన పోస్ట్ మార్టం చేయరంట. ఇంకా దేనికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది దేనికి మాట్లాడితే డాక్టర్లు లేరంట, లీవ్లో ఉన్నారంట. డాక్టర్లకు ఎందుకు శాలరీలు ఇచ్చేది గవర్నమెంట్? ఒక పోస్ట్ మార్టం 2.5 తర్వాత జరగాలంటే నెక్స్ట్ డే రావాలంట. అంతకుముందు మా చెల్లెలు ఒక గడ్డి మందు తాగేస్తే దానికి ఏం మాట్లాడతారో, ఇక్కడ ఏ ట్రీట్మెంట్ జరగదు, వెళ్ళిపోండి తిరుపతికి లేదా వెళ్ళిపోండి బెంగళూరుకి. వీళ్ళకి ఎందుకు ఇంత శాలరీ ఇచ్చేది? గవర్నమెంట్ హాస్పిటల్ దేనికి? ఒకటి ఇక్కడ తీసుకుంటే ఎమర్జెన్సీ కేసులన్నా తీసుకోండి, లేదా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ క్లోజ్ చేసేయండి. అంతే, మాకు దిక్కున్న చోట మేము పోతాము. వీటికి ఎందుకు ఒక నమ్మకంతో వస్తాము. మళ్ళీ ఇది పెద్ద డిస్ట్రిక్ట్ అవుతుందనేసి పెద్ద పేరు. దీని గురించి ఏ రాజకీయ నాయకులు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఏమన్నా మాట్లాడితే యాక్సిడెంట్ అయిందా వదిలేసేయండి. మేము ఎవరిని న్యాయం అడగాల? ఒక డాక్టర్ని అడుగుతామంటే వాడు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడరు. ఆయన ఏ రెస్పాన్స్ ఉండదు. ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని మాట్లాడొద్దండి, ఏమన్నా మాకు న్యాయం కావాలా. ఆట మాడకన్నా ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు బాగా ఊరికే ప్రాణాలు చెలగాటాలు ప్రాణాలు పోతున్నాయి. ఎవరికి కాదు, చాలా మందివే పోతున్నాయి. ఇవే కాదు, రేపు పొద్దున్నే వీళ్ళది కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ ప్రాణాలే కదా. ఈరోజు పోయేటప్పుడైనా వాళ్ళు చూసి చూడక వదిలేస్తే కానీ చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఏదో ఇది చేస్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్కి చెప్పండి.